హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? పొద్దున వండిన బంగాళదుంప మసాలా కూర. దాన్ని బాగా ఉడకబెట్టి మ్యాష్ చేసేసా. దాన్ని ఏం చేస్తున్నానో తెలుసా? కూర అయితే ఈరోజు సేల్ అయ్యేటట్టు ఏం కనపడలేదండి. నాన్ వెజ్ కాదు కదా, వెజ్లో మసాలా వేస్తే ఎందుకు ఎక్కుద్ది? ఎక్కదు కదా. అందుకే దీన్ని శుభ్రంగా మ్యాష్ చేసి ఇలా చపాతీ చేసి దీనిలో స్టఫ్ చేసి అప్పుడు ఆలు చపాతీ పెడం చూపిస్తారు చూడండి. చూసారా? ఇలా ఆయిల్ పెట్టానండి. ఆయిల్ పెట్టి చేస్తున్నా అంటే దీంట్లో స్టఫ్ చేద్దాం. ఇలా పెట్టానండి. ఇలా పెట్టి చక్కగా ఇలా, ఇది గోధుమ పిండేనండోయ్, మైదా పిండి కాదు, గోధుమ పిండి. ఒక చేత్తో చపాతీ పిండి, ఒక చేత్తో ఫోను. ప్రేమకేమో వీడియో తీసుకోకపోతే మనశ్శాంతి ఉండదు. ఏం చేస్తానండి, కొంచెం కష్టమైనా పర్లా. మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకునే కంటే నా యూట్యూబ్తో షేర్ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. చూసారా? ఇలా కొంచెం ఇలా పాన్ పెట్టుకున్నానండి. ఇదైతే కొంచెం బాగుంటుందని ఇది పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. చూస్తాను. ఎలాగోలా కష్టపడి ప్లేట్లో నుంచి తీసి పెనం మీదకి వచ్చిందండి ఆలు చపాతీ. దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తా. పర్వాలేదండి, రివర్స్లో కూడా బాగానే తిప్పాను అనిపిస్తుంది. ఓకే, ప్రేమ ఒక వంట మనిషే, పర్లా. చూసారా? ఇలా ఆలు పరోటా చేసుకొని, పరోటా కదండి, చపాతీ చేసుకోండి. ఇలా టమాటా కచప్ వేసుకొని తింటే బాగుంటుంది. ఎందుకు బంగాళదుంప కూరని వేస్ట్ చేసుకోవాలి? ఇలా ట్రై చేసుకోవచ్చు కదా. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కొంచెం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.